జూలై 6, 2024 పర్వత శిఖర అనుభవం యొక్క రహస్యములు. అరణ్యమును ఎండిన భూమియు సంతోషించును, అడవి ఉల్లసించి కస్తూరి పుష్పము వలె పూయును. అది బహుగా పూయుచు ఉల్లసించును, ఉల్లసించి సంగీతములు పాడును. యెషయా గ్రంథము 35వ అధ్యాయము 1-2 వచనాలు. 12వ శిఖరము. దేవుడు అరణ్యమును ఎండిన భూమియు సంతోషించును, అడవి ఉల్లసించి కస్తూరి పుష్పం వలె పూయును అని చెప్పుచున్నాడు. మనము యేసుక్రీస్తు ప్రభువు నొద్దకు రాకమునుపు ఈ ఎండిన అరణ్యము వలె ఫలములు ఫలించదమను నిరీక్షణ లేని వారముగా ఉన్నాము. ఎడారిలో సామాన్య పుష్పములు కూడా ఉండవు. మన ప్రభువు మనతో నీవు నిష్ఫల జీవితము కలిగి నిష్ప్రయోజనముగా ఉన్నప్పటికీ కస్తూరి వనము వలె నేను నిన్ను ఒకనాడు చేయుదునని చెప్పుచున్నాడు. యెషయా గ్రంథము 27వ అధ్యాయము 3వ వచనములో మనము చూచినట్లు యేసుక్రీస్తు ప్రభువే మన తోటమాలి. నా సొంత చేతులతో నేను నీకు నీరు కట్టి నిన్ను కాపాడిదినని ప్రభువు అంచున్నాడు. కస్తూరి లేక గులాబీ తోటకు కనీసము రోజుకు 3 పర్యాయములైన నీరు పోయుట అవసరం. అయితే ప్రభువు తన సొంత ప్రజలను గూర్చి నేను ప్రతి నిమిషము దానికి నీరు కట్టేదనని చెప్పుచున్నాడు. ప్రభువు మన వ్యక్తిగత రహస్య జీవితమును ఎరుగును. తలంపు, మాట, క్రియల ద్వారా ఆయనను ఎంతగా నొప్పించుతుమో ఆయన ఎరుగును. తిరిగి ఆయన యుద్ధకు వెళ్ళి ఆయన ప్రశస్త రక్తం యొక్క కడుగుదలను మనము పొందవలెను. పరలోకములోనైతే ఇవేవియు దెప్తికి రావు, దేవుని మహిమ మాత్రమే అక్కడుండును. ఇప్పుడు కూడా బలహీనులైన విశ్వాసులు యేసుక్రీస్తు ప్రభువు యొక్క జీవితముతో నింపబడుట ద్వారా బలపరచబడగలరు. ఆయన రాకడ కొరకై మనలను మనము సిద్ధపరచుకొని చుండగా యెషయా గ్రంథము 35వ అధ్యాయము 4వ వచనం మాత్రమే మనము నిరీక్షణగా ఉన్నది. మన రక్షకుడును మృతులలో నుండి తిరిగి లేచిన యేసుక్రీస్తు ప్రభువు యొక్క జీవం ఒక్కటే మనలను పరిశుద్ధులనుగా చెయ్యను. ఆయనే మన పరిశుద్ధత. ఎలాంటి నిరీక్షణ నిష్ప్రయోజనముగా ఉన్నా మన జీవితాలకు నీరు కట్టి మన ఫలాలను ఫలింపజేసే దేవుడు మనకు ఉన్నప్పుడు దేనికి భయపడనవసరం లేదు. ఆయనే మన బలం, మన పరిశుద్ధత. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.